హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనము బ్రైడల్గా ఫ్లవర్ షేప్ డిజైన్ బీడ్స్ కుచ్చు ఎలా వేసేది అని చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కాటన్ థ్రెడ్ అయితే హెమ్మింగ్ నీడల్కి వెక్కించి పెట్టుకున్నాను కదా, అది శారీకి ఇలా చుచ్చుకొని లాక్కొని ఒక 3-4 నాట్స్ వేసుకోవాలన్నమాట. 1 2 3 లేదంటే 4 ముళ్ళు వేసుకోవచ్చు. టైట్గా వేసుకునింది అయినాక ఇది మళ్ళీ ఇప్పుడైతే మనము చూడండి ఫ్రెండ్స్, పర్ల్ బీడ్స్ అయితే వెక్కించుకున్నాము. 1 2 3 4 బీడ్స్ అయితే పర్ల్ ఫస్ట్ వెక్కించుకున్నాము. మళ్ళీ 4 బీడ్స్ అయింది. 3 మళ్ళీ +1 4, మళ్ళీ ఒక కుచ్చు, ఇంత 4 బీడ్స్ ఒక కుచ్చు ఒకేసారి నీడలకు ఎక్కించుకొని 3 బీడ్స్ వదిలేసి 4th 1 బీడ్లో నీడలు ఇలా వాపస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మన పక్క లాక్కుంటే ఇలా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒక గోల్డ్ కలర్ బీడ్ వేసుకుందాము. గోల్డ్ కలర్ బీడ్స్ వేసుకుంది అయినాక మళ్ళీ ఒక 3 ఫర్ల ఫస్ట్ 1 మళ్ళీ గోల్డ్ 2 వదిలేసి మధ్యలో ఉంటుంది కదా 3 బీడ్స్, ఆ 3 బీడ్స్లో నీడలు ఇలా వాపస్ తీసుకున్నాము. ఇలా వాపస్ తీసుకుని కొద్దిగా లూజ్ ఉంటే ఇట్లా టైట్గా ఈడ్చుకోండి. చూడండి, అప్పుడు ఈ టైప్ వస్తుంది. మళ్ళీ అయితే ఒక 2 ఫర్ల బీడ్స్ వేసుకున్నాము. ఇప్పుడు 1 2 పర్ల్ బీడ్స్ వేసుకునేది అయినాక ఇలా వస్తుంది ఫ్లవర్ షేప్. చాలా ఈజీగా వస్తుంది, బిగినర్స్కి అంతా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ బీడ్లో చూడండి, ఇలా ఒక్క బీడ్లో నీడలు ఇలా వాపస్ తీసుకుంటే ఇలా ఫ్లవర్ షేపు ఇదవుతుంది. చాలా బాగుంది చూడండి, ఫ్లవర్ షేపే వచ్చింది. కుచ్చు అయితే ఎంత ఈజీగా వచ్చింది అంటే అంత ఈజీ అవుతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని మనము అక్కడ ఒక నాట్ వేసుకోవాలి పక్కలనే. కొద్దిగా బీడ్స్కి అయితే మనకి ఎంత స్పేస్ అవుతుందో అంత స్పేస్కి చాలు ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకే మన డిజైన్స్ వేసిన తక్షణం నోటిఫికేషన్ వస్తుంది. అందరూ ఆరాంగా మనం వేసిన తక్షణం కొత్త డిజైన్స్ అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే అన్ని వీడియోలు తప్పకుండా ఫుల్ వీడియోస్ చూడండి. మళ్ళీ ఒక 3 ఫర్ల్ బీడ్స్ వేసుకున్నాను. అది వేసుకునేది అయినాక మళ్ళీ ఇంకొకటి వేసుకున్నాను, 4 వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కుచ్చు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ టెజల్స్, అదైతే వేసుకొని 4 బీడ్స్లు ఇలా లాక్కొని వెళ్ళి 3 బీడ్స్ అయితే వదిలేసి పర్లు 4th 1 లాస్ట్ బీడ్లో నీడలు ఇలా వాపస్ తీసుకున్నాం. ఇలా వాపస్ తీసుకునేది అయినాక మళ్ళీ ఇప్పుడు ఒకటి గోల్డ్ బీడ్ వేసుకుందాం. గోల్డ్ బీడ్ వేసుకొని ఫస్ట్ గోల్డ్ బీడు మళ్ళీ ఫస్ట్ 1 పర్ల్ ఉంది కదా, ఆ 2 బీడ్స్ వదిలేసి మధ్యలో ఉండే 3 పర్ల్ బీడ్స్లో నీడలు ఇలా వాపస్ తీసుకొని ఇలా నీట్గా లాక్కుందాము. ఇలా చూడండి, ఇలా నీట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట. టైట్గా చేసుకోండి, లూజ్ అంతా వదలదండి చాలా. మళ్ళీ ఇప్పుడు 2 బీడ్స్ పర్ల్ బీడ్స్ చాలా బ్రైడల్గా గ్రాండ్గా వస్తుంది ఫ్రెండ్స్. ముహూర్తం శారీకంటూ చాలా బాగుంటుంది. మళ్ళీ ఫస్ట్ 1 బీడ్లో అయితే ఇలా తీసుకున్నాం కదా, అప్పుడు ఇలా ఫ్లవర్ షేప్ వస్తుంది. బీడ్స్కి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఇది ఒక నాట్ వేసుకుందాం ఫ్రెండ్స్. మనమైతే కస్టమర్స్కి ఇలా డిఫరెంట్గా వేసి ఇచ్చినామంటే మన కస్టమర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ మన దగ్గర ఆర్డర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని కస్టమర్స్కి తప్పకుండా కొద్దిగా డిఫరెంట్ మోడల్లో ఇలా వేసేయండి. అన్నీ ఒకే మాదిరిగా వేసిస్తే బాగుండదు కదా ఫ్రెండ్స్. కూర్చు మామూలుగా పైన సరే ఇదే సరే ఈ టైపే వేసి ఇచ్చినారు అంటారు. కాబట్టి మనం కొద్దిగా డిఫరెంట్గా వేసిస్తూ ఉంటే మన కస్టమర్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు, చాలా అట్రాక్టివ్గా మన దగ్గరికి వస్తారు. అవుట్ సైడ్ ఎక్కడ ఆర్డర్ ఇయ్యరు ఫ్రెండ్స్. కాబట్టి నేనైతే ఇలా మీకు డిఫరెంట్గా చూపిస్తాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, వాళ్ళు హోమ్ శారీస్ వేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ డిజైన్ ఏమన్నా ఎవరికైతే నచ్చిందో వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ ఒక 2 బీడ్లు వేసుకునేది అయినాక మళ్ళీ ఇది ఒక్క నీడల్లో ఇలా వాపస్ రావాలి. చాలా ఈజీ మెథడ్ ఉంది ఫ్రెండ్స్. ఎవరికైతే అర్థం కాలేదో కామెంట్ చేయండి, మళ్ళీ కావాలంటే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే బాగా నచ్చిందో, ఫినిషింగ్ అర్థమైందో వాళ్ళు కూడా సూపర్ డిజైన్ అని ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్స్ అన్ని వీడియోలు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.